భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడి విజయవంతమైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ భారత సైనికులకు ప్రభుత్వానికి మద్దతుగా బీజేపీ ఆధ్వర్యాన సంబరాలు చేసుకున్నారు. కాజ గ్రామ సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కె శ్రీనివాసరెడ్డి, న్యాయవాది దొడ్డక బ్రహ్మయ్య, కూరాకుల బాపయ్య, ఆర్ల వెంకయ్య, నాగేశ్వరరావు, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, కోలా మల్లేశ్వరరావు, బలుసుపాటి పుల్లారావు, తాడిబేన శివనారాయణ, మొద్దూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పోయిన నెల 22వ తారీఖున పాకిస్తాన్ ముస్కర్లు కొంతమంది మన భారతదేశంలో సొరబడి అమాయకులైనటువంటి టూరిస్టులని 26 మంది చంపడం జరిగింది. దానికి మద్దతుగా మన భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి ఈరోజు దాదాపు ఉగ్రవాదులను 100 మందిని చంపడం జరిగింది. దానికి మద్దతుగా సైనికులందరికీ ఒకసారి సెల్యూట్ చేయవలసిందిగా కోరుతున్నా. భారత్ మాతాకి వందే 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 వందే. అలాగనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఒక వాగ్దానం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వెతికి వెంటాడి వాళ్ళని అగాధ పాతాళంలో కానీ తొక్కుతారని ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున పాకిస్తాన్ అనేది లేకుండా ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా 9 కోల్చేయడం జరిగింది. ఈ ఉగ్రవాద స్థావరాల్లో దాదాపు 90 మంది చనిపోయారు. అందుకు మద్దతుగా భారత ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సైనికులు కూడా మనందరం మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఇప్పుడు 22/4/25వ తారీఖున పల్గాంలో కాశ్మీర్లో ఈ ఉగ్రవాదులు మతము అనేటువంటిది హిందువా ముస్లిమా అని ప్రత్యేకించి ఈ విధంగా ముస్లిము అనేటువంటిది అయితే వదిలిపెడతాం, హిందూ అనేటువంటి దాని మీద వాళ్ళు రాక్షసత్వంగా కాల్చి చంపటం జరిగింది. అది కూడా కాశ్మీర్ అంటే మన సింధు మనం ఆపరేషన్ ఆఫ్ సింధూర్ అంటే కాశ్మీర్ అనేటువంటిది మన మనిషి కనుక తల అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో 150 కోట్ల మంది జనాభా కలిగినటువంటి మన భారతదేశానికి కాశ్మీర్ అనేటువంటిది తల లాంటిది. అలాంటి తల మీదకు వచ్చేటటువంటి మన తల మీదే మనకున్నటువంటి మన వాళ్ళని అందరిని కూడా ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తూ పాకిస్తాన్కు తెలియకుండా జరగటం అనేటువంటిది కాదది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెట్టి చేయించటం జరిగింది. కాబట్టి దాన్ని జరిగినటువంటి ఆ విషయాన్ని మనకి సింధూర అనేటువంటి దాని మీద తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అని తల మీద అనేటువంటిది కాల్చటం జరిగింది. అలాంటి దాన్ని వచ్చేటప్పుడు మనకు మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఇది అనేటువంటిది పాకిస్తాను కావాలని చెప్పేసి ఉగ్రవాదిని ప్రేరేపించి వాళ్ళ చేత ఈ విధంగా చేయించారనేటువంటి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదిని అనేటువంటి దాన్ని లేకుండా చేయటం పర్పస్ కోసము ఈ విధంగా చేయటం జరిగింది. అదేవిధంగా కూడా నిన్న జరిగినటువంటి 7వ తారీఖు నాడు జరిగినటువంటి దాంట్లో నైటు కూడా పాకిస్తాన్ అనేటువంటిదను వాళ్ళు ఎటు నుంచి వస్తారు, ఏ విధంగా వస్తారు, వాళ్ళని ఏ విధంగా మనం చేయాలనేటువంటిది కాన్సెప్ట్లో ఉంటే మన మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి గారు తన యొక్క వ్యూహంతో ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద 190 మంది ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది. అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ ఆస్తులకు ఎటువంటి నష్టం కూడా చేకూర్చలేదు. ఓన్లీ ఉగ్రవాదినటువంటి నశింప చేయటం కోసం అనేటువంటిది పెట్టింది సింధూర ఆపరేషన్. మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా యావత్ భారతదేశం మొత్తం కుల మత అన్ని రకాల వర్ణ విచక్షణలు వీడి మన భారతీయ సైనికులకు అండదండలుగా ఉండి ఈ విపత్కర పరిస్థితుల్లో మద్దతు ఇస్తే వాళ్ళు పాకిస్తాన్ అనేటువంటి ముష్కర మూకల్ని విజయవంతంగా ఒకవైపు నుంచి వాళ్ళని దాడి చేసుకుంటూ ఆ ముష్కర మూకల్ని అంతం చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో అందరం కూడా వారికి మద్దతువలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన సైనికులకి అందరికీ కూడా మన సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ జై భారత్ మాతాకి.